హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ళ సావాసం సీరియల్లోనే రామ్మూర్తికి కూడా తెలిసిపోతుంది అరుంధతి ఆత్మ అమరేంద్ర ఇంటి చుట్టూరే తిరుగుతుందని, బాగీతో రోజు మాట్లాడుతుందని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అక్కడ వెళ్ళిన రామ్మూర్తికి అరుంధతి ఆత్మని చూడలేకపోతుంటాడు కానీ తను ఫీల్ అవుతూ ఉంటాడు. అక్కడే తన కూతురు ఉన్నదని చెప్పి అరుంధతి పట్టుకోవడం, తన గుండెల మీద పడి బాధపడడం ఇదంతా ఫీల్ అవుతూ ఉంటాడు. భాగ్యతో చెప్తూ ఉంటాడు, నేను చాలా అదృష్టవంతుడు, నా ఇద్దరిని కూతురుతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇద్దరూ నాకు బంగారాలు పుట్టారు అని చెప్పి, కాకపోతే నేనే వాళ్ళతోనే గడపలేకపోయాను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. దానికి అరుంధతి, ఏం లేదు నాన్న, మీరు ఎక్కువ కాలం బతకాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే రాథోడ్ వచ్చి పిలవడంతోనే బాగి, రామ్మూర్తి, అరుంధతి అందరూ కలిపి కిందకి వస్తారు. అప్పుడే అమరేంద్ర బాగి నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరుతూ ఉండగా సోఫాకి తగిలి పడిపోతాడు. ఈలోపు అక్కడికి వెనక నుంచి అరుంధతి పట్టుకుంటుంది అమరేంద్ర చేతిని. తాను పడిపోకుండా గాల్లో ఉండడం చూసి అమరేంద్ర కూడా ఒక్కసారిగా షాక్ గురవుతారు. ఎవరు తనని పట్టుకున్నారా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాతల అరుంధతి ఉంటుంది. ఇదంతా చూస్తున్న మనోహరి ఇంకా భయపడిపోతుంది. అమరేంద్ర కూడా ఇంక నిజం తెలిసిపోయింది, ఇక్కడే అరుంధతి ఆత్మ ఉన్నదని చెప్పి తాను భయపడిపోతూ ఉంటుంది. అమరేంద్రకి నిజం తెలిస్తే తన పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి టెన్షన్ పడి